సో ఇప్పుడు ఈ ఎంటైర్ స్టార్టింగ్ లో చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ సంబంధించి క్లియర్ కదా. చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ లో మనం 3 స్టెప్స్ వస్తాయి. చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ ని ఎగ్జిస్టింగ్ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ ని సెలెక్ట్ చేసుకొని న్యూ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ ని క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ కి నేమ్ డిస్క్రిప్షన్ చేంజ్ చేస్తాము. నెక్స్ట్ ఉన్నటువంటి డిప్రిషియేషన్ ఏరియాలో మనకి రిక్వైర్మెంట్ లేని డిప్రిషియేషన్ ఏరియాని డిలీట్ చేస్తాం. సో ఇది ఫస్ట్ స్టెప్ లో EC08 అనే స్టెప్ లో క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఈ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. మన చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఏంటి? 2001. 2001. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ అసైన్ COCD టు చార్ట్ ఆఫ్ డిఈపి. చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ అసైన్ చేస్తాం. సో ఈ స్టెప్ అయిపోయిన తర్వాత ఇక్కడ 3 స్టెప్స్ వస్తాయి. సో EC08 ద్వారా వెళ్ళొచ్చు, పాత్ ద్వారానే వెళ్ళొచ్చు. మనం ఇక్కడ ఆల్రెడీ కాన్ఫిగరేషన్ లో పాత్ అప్డేట్ చేస్తున్నాం. తర్వాత OB08 లో అసైన్ చేస్తాం. తర్వాత స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్. సో ఇది కూడా సేమ్ ఈ పాత్ లోనే ఉంటుంది మనకి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ రిఫరెన్స్, కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ కింద సారీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిషియేషన్. దాని కింద అసెట్ క్లాస్ అనే టీ కోడ్ లో అసెట్ క్లాస్ అనే దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్ అనేది ఉంటుంది. సో పాత్ ద్వారానే వెళ్ళండి. నెక్స్ట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్. సో ఇది కూడా ఇక్కడే ఉంటుంది. అసెట్ క్లాస్ లోని స్పెసిఫై స్క్రీన్ లేఅవుట్ రూల్స్, సారీ క్రియేట్ స్క్రీన్ లేఅవుట్. స్పెసిఫై అంటే మనం ఏ ఫీల్డ్ మ్యాండేటరీ, ఏ ఫీల్డ్ ఆప్షన్ అనేదని మనం ఫిక్స్ చేస్తాం. ఇక్కడ క్రియేట్ అంటే జస్ట్ వాటి హెడ్ టైటిల్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. జస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ ఒకటి. లేటర్ గా ఈ టెక్స్ట్ ఫీల్డ్ ని బేస్ చేసుకొని మనం ఫర్దర్ గా కాన్ఫిగరేషన్ ఆ రూల్స్ ని ఫిక్స్ చేస్తాం. నెక్స్ట్ డిఫైన్ నెంబర్ రేంజెస్. సో ఈ నెంబర్ రేంజెస్ కూడా ఇవన్నీ సేమ్ ప్యాత్ లోనే ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. లేఅవుట్ రూల్స్ అండ్ నెంబర్ రేంజెస్, నెంబర్ రేంజెస్. నెక్స్ట్ ఇక్కడ వరకు మనం మార్నింగ్ సెక్షన్ లో కంప్లీట్ చేసాం. ఈ 4 స్టెప్స్ కి డౌట్ ఏమైనా ఉన్నాయా? నెంబర్ రేంజ్ ఇంటర్వెల్స్ అంటే అసెట్ మాస్టర్స్ సంబంధించి నెంబర్ రేంజెస్ ని యాడ్ ఆన్ చేసాము. ఈ టీ కోడ్ లోకి వెళ్ళి AS08, అలాగే పాత్ ద్వారా వెళ్ళొచ్చు. ఇక్కడికి వెళ్ళి 6 నెంబర్ మన నెంబర్ రేంజెస్ ని 1 to 6 ఇచ్చాము. సో ప్రతి నెంబర్ కి అసెట్ మాస్టర్ కోసం సీరియల్ నెంబర్ ని ఫిక్స్ చేసాం. 1 to 1000, 1 to 2000, ఇలా 6 అసెట్స్ ఉన్నాయనుకొని 6 అసెట్ క్లాసెస్ కి 6 నెంబర్ రేంజెస్ ని క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ అసెట్ నెంబర్ రేంజెస్ ని ఆ నేచర్ ఆఫ్ అసెట్ కి డిఫైన్ చేయాలి. డిఫైన్ అసెట్ క్లాస్. సో ఇక్కడ డిఫైన్ అసెట్ క్లాస్ అంటే కూడా మనకి ఎలా అయితే స్పెసిఫై ద డిటర్మైజేషన్ లో మనం డిటర్మైజేషన్ అంటే నేచర్ ఆఫ్ ద అసెట్ ని బేస్ చేసుకొని అసెట్ ని డిటర్మైన్ చేస్తుంది. ఇది ల్యాండా, బిల్డింగ్సా, ఫర్నిచరా, వెహికల్, టెక్నికల్ అసెట్. సో దానికి రిలేటెడ్ గా స్క్రీన్ లేఅవుట్ ని డిఫైన్ చేస్తాం. దానికి రిలేటెడ్ గా నెంబర్ రేంజెస్ ని క్రియేట్ చేస్తాం. దెన్ ఇప్పుడు ఏం చేస్తాం? ఫైనల్ గా అసెట్ క్లాస్. సో ఇంటర్వ్యూలో అసెట్ క్లాస్ అంటే ఏంటి అని అడుగుతారు. అసెట్ క్లాస్ ఇస్ నథింగ్ బట్ కైండ్ ఆఫ్ అసెట్. సో ఇక్కడ కూడా మనం డిటర్మినేషన్ కూడా అసెట్ క్లాస్ ని అంటాం, అసెట్ నేచర్ ఆఫ్ అసెట్ అంటాం. బట్ ఇక్కడ డిటర్మినేషన్ అనేది ఒక ఒక వర్డ్ ని క్రియేట్ చేసి దాని ద్వారా ఫర్దర్ గా కాన్ఫిగరేషన్స్ ని మ్యాప్ చేస్తాం అండర్ ద అకౌంట్ డిటర్మినేషన్ ద్వారా. సో స్క్రీన్ లేఅవుట్, నెంబర్ రేంజ్. ఇక్కడ ఫైనల్ ఏంటంటే అసెట్ క్లాస్ అని ఇక్కడ మనం ఫైనల్ గా క్రియేట్ చేస్తాం. సో అసెట్ క్లాస్ క్రియేషన్ అంటే మెయిన్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎన్ని కైండ్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయో వీటిలన్నిటిని కూడా అసెట్ క్లాస్ అంటాం. సో ఈ అసెట్ క్లాస్ లో మనకి ఇక్కడ సేమ్ ఇక్కడ ఎలాగైతే డిటర్మైన్ చేసాం, మెయిన్ వచ్చి అసెట్ క్లాస్ అనేది మెయిన్. దీని కింద అండ్ అండర్ ద అసెట్ క్లాస్ కింద మనము అకౌంట్ డిటర్మైజేషన్ ని, స్క్రీన్ లేఅవుట్ ని, నెంబర్ రేంజెస్ ని అసైన్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి
ల్యాండ్ అనే అసెట్ ఉంది. ఓకే. ల్యాండ్ అనే అసెట్ కి మనము ఒక టెక్స్ట్ ఫీల్డ్ ని క్రియేట్ చేయాలి. ఇద్దరు 4 డిజిట్స్ ఆర్ 5 డిజిట్స్ అనేది. సో ఇక్కడ నేను ల్యాండ్ అనే దానికి టెక్స్ట్ ఫీల్డ్ ని ఏం చేస్తాను, డిమార్ట్ ప్రొవిజన్స్ డిపివి1, ఇలా 5 కైండ్ ఆఫ్ అసెట్స్ ని నేను క్రియేట్ చేస్తాను. 5 నేచర్ ఆఫ్ అసెట్స్ ని టెక్స్ట్ ఫీల్డ్ కింద క్రియేట్ చేస్తాను. డిపి డిఎంపివి2 అంటే ఫర్నిచర్ కింద, డిఎంపివి3 అంటే వెహికల్స్ కింద, డిఎంపివి4 అంటే టెక్నికల్ అసెట్స్ కింద, డిఎంపివి5 అంటే ఏయుసి అసెట్ కింద, డిఎంపివి1 అంటే ల్యాండ్. అంటే మెయిన్ అసెట్ క్రియేషన్ కి అసెట్ క్లాస్ లో అసెట్ క్లాస్ క్రియేషన్ మనకి నచ్చిన విధంగా, ఐ మీన్ క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని అసెట్ క్లాస్ ని డిఫైన్ చేస్తాము. అసెట్ క్లాస్ ఒక టెక్స్ట్ ఫీల్డ్ ని, అంటే మనకి ఇది అసెట్ క్లాస్ అని తెలుసు, బట్ సిస్టమ్ కి ప్రతిసారి ల్యాండ్ ల్యాండ్ అనుకుంటే ల్యాండ్ కి సంబంధించి డిఎంపివి అనే ఒక ఇన్పుట్ ని ఇస్తే, ఆ ఇన్పుట్ ని బేస్ చేసుకుని ఫర్దర్ గా మనం ఎప్పుడు ఇచ్చినా కానీ ఇది ల్యాండ్ కి రిలవెంటెడ్ గా సెట్ క్లాస్ అని సిస్టమ్ ట్రీట్ చేస్తుంది. సో ఇప్పుడు డిఎంపివి అనే దాని కింద ల్యాండ్, షార్ట్ డిస్క్రిప్షన్ లో ల్యాండ్ అనేది ఇస్తాం. ఇవి ఈ ఫీల్డ్స్ అన్ని మనం స్క్రీన్ లో యాడ్ ఆన్ చేయాలి. సో దీనికి టీ కోడ్ ల్యాండ్ అసెట్ క్లాస్ ఇక్కడే ఉంటుంది. డిఫైన్ నెంబర్ రేంజ్, డిఫైన్ అసెట్ క్లాస్, ఎగ్జిక్యూట్. సో ఇక్కడ న్యూ ఎంట్రీస్ ని యాడ్ ఆన్ చేస్తాను. సో న్యూ ఎంట్రీస్ లో క్లిక్ ఆన్ న్యూ ఎంట్రీస్. సో ఇక్కడ ఫస్ట్ అసెట్ క్లాస్. సో అసెట్ క్లాస్ ని మనం ఏదైతే మనం ఎక్సెల్ లో మనం క్రియేట్ ఎక్సెల్ లో మనకి, ఐ మీన్ క్లయింట్ కి నచ్చిన విధంగా టెంప్లెట్ ని ప్రిపేర్ చేసుకుంటాం, దీన్ని అసెట్ క్లాస్ కింద అప్డేట్ చేస్తాం. డిఎంపివి1. సో ఇది అసెట్ క్లాస్. ఇది దేనికి 2001 రిలవెంటెడ్ ల్యాండ్ కి సంబంధించినవి. షార్ట్ టెక్స్ట్ కూడా ల్యాండ్ అని ఇస్తాను. ఓకే. నెక్స్ట్ ఈ అసెట్ క్లాస్ కింద మనం ఏమేమి యాడ్ ఆన్ చేయాలి. ఈ అసెట్ క్లాస్ ని డిఫైన్ చేసాము. ఇది అసెట్ క్లాస్, ల్యాండ్ కి సంబంధించిన అసెట్ క్లాసు. దీన్ని షార్ట్ డిస్క్రిప్షన్ ల్యాండ్ అని అప్డేట్ చేసాము. సో దీని కింద అకౌంట్ డిటర్మైజేషన్ ని యాడ్ ఆన్ చేయాలి, స్క్రీన్ లేఅవుట్ ని యాడ్ ఆన్ చేయాలి, నెంబర్ రేంజెస్ ని యాడ్ ఆన్ చేయాలి. తర్వాత నో ఏయుసి అంటే ఇది, ఈ అసెట్ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న అసెటా కాదా అనే దానికి ఇది కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు. హౌ వీ కెన్ ఐడెంటిఫై ద అసెట్ ఈస్ బిలాంగ్స్ ఏయుసి ఆర్ ఏయుసి ఆర్ ఫినిష్డ్ ప్రోడక్ట్ అని మనము ఎలా ఫిక్స్ చేస్తాము కాన్ఫిగరేషన్ లో అంటే, అసెట్ క్లాస్ క్రియేషన్ లో కింద స్టేటస్ ఆఫ్ ఏయుసి అనే చెక్ బాక్స్ ఉంటుంది. అక్కడ నో అనేది పెడితే అది ఫైనల్ అసెట్. ఓకే లైన్ ఐటమ్ అనేది ఏయుసి లైన్ ఐటమ్ చెక్ బాక్స్ ని యాక్టివ్ చేస్తే అది అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న అసెట్ అని మనము ఫిక్స్ చేస్తామని ఇంటర్వ్యూలో చెప్పుకోవాలి. సో ఇప్పుడు మెయిన్ ఈ అసెట్ క్లాస్ ని డిఫైన్ చేస్తున్నాము. ఫస్ట్ 3 లైన్స్ టెక్స్ట్ ఫీల్డ్ అనుకుంటా, సిస్టమ్ కి ఇచ్చే ఇన్పుట్, దాని యొక్క నేమ్, దాని యొక్క షార్ట్ డిస్క్రిప్షన్. సో ఇక్కడ అకౌంట్ డిటర్మైజేషన్. సో అకౌంట్ డిటర్మైజేషన్ లో మన స్టెప్స్ ఏంటివి కదా. ఇది అసెట్ కి సంబంధించిన క్లాసు, ల్యాండ్ డిస్క్రిప్షన్, షార్ట్ డిస్క్రిప్షన్. సో ఇక్కడ మనం అసెట్ కి సంబంధించిన అకౌంట్ డిటర్మైజేషన్ ని క్రియేట్ చేస్తాం. సో వీటిని ఇక్కడ యాడ్ ఆన్ చేస్తాం. ఇక్కడ కాపీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడకి వెళ్ళి పేస్ట్ స్పెషల్ లోకి వెళ్ళి పేస్ట్ స్పెషల్ ట్రాన్స్పోజ్ ఓకే చేస్తే ఇలా రివర్స్ లో వస్తాయి ల్యాండ్స్కేప్ లో. అక్కడ పోర్ట్లెట్ లో ఉన్న సెలెక్ట్ చేసుకున్నట్టు కూడా ఇక్కడ ట్రాన్స్పోజ్ కింద సెలెక్ట్ చేస్తే ఇక్కడ ల్యాండ్స్కేప్ లోకి యాడ్ అవుతాయి. సో ఇప్పుడు
అసెట్ క్లాసెస్ ని పైన మనం క్రియేట్ చేసుకున్నటువంటి అకౌంట్ డిటర్మైజేషన్ ని యాడ్ ఆన్ చేసాము. తర్వాత సేమ్ స్క్రీన్ లేఅవుట్ ని క్రియేట్ చేసినటువంటి స్క్రీన్ లేఅవుట్ సంబంధించిన మనం ఇచ్చినటువంటి నేమ్ ని ఇక్కడ యాడ్ ఆన్ చేస్తాము. స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అకౌంట్ డిటర్మైజేషన్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్. నెక్స్ట్ నెంబర్ రేంజెస్ సేమ్ ఇక్కడ కూడా 1 2 3 4 5 6 కాబట్టి ఇక్కడ నెంబర్ రేంజెస్ సేమ్ నేను అవే అప్డేట్ చేశాను. ఫైనల్ గా ఏయూసి అనే దానికి ఒక్కదానికి లైన్ ఎయిట్ సెలెక్ట్ చేశాను. సో ఈ చెక్ బాక్స్ ని క్లియర్ గా అర్థమైందా మీకు? ఒకసారి ఇప్పుడు ఇది అర్థమైతేనే ఫర్దర్ గా అర్థమవుతుంది. ఓకే అన్న, అర్థమైంది. అసెట్ క్లాస్ అంటే సింపుల్ గా నేచర్ ఆఫ్ ద అసెట్ ఇదర్ ల్యాండ్ బిల్డింగ్స్ ఫర్నిచర్ వాట్ ఎవర్. సో ఈ అసెట్ క్లాస్ అనే స్క్రీన్ లోకి వెళ్ళి అసెట్ క్లాస్ ని డిఫైన్ చేస్తాము. దానికి సంబంధించిన నేమ్ ఇస్తాము, దానికి సంబంధించిన షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్తాము. తర్వాత అకౌంట్ డిటర్మైజేషన్ అంటే ఇక్కడ ఈ అకౌంట్ డిటర్మైజేషన్ అసెట్ క్లాస్ అనేది కూడా అసెట్ నేచర్ డిఫైన్ చేస్తుంది కదా, అకౌంట్ డిటర్మైజేషన్ కూడా అసెట్ క్లాస్ ని డిఫైన్ చేస్తుంది కదా. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఫర్దర్ గా ఈ అకౌంట్ డిటర్మైజేషన్ అనే అసైన్ రిలవెంటెడ్ అంటే ఫర్దర్ గా ఏం చేస్తుంది తెలుసా, అసైన్ అకౌంట్స్ టు ఆటోమేటిక్ పోస్టింగ్ AO90 అనే టీ కోడ్ లో ఈ అకౌంట్ డిటర్మైజేషన్ అంటే మనం ఈ అకౌంట్ డిటర్మైజేషన్ దీన్ని బేస్ చేసుకొని ఏదైతే మనం క్రియేట్ చేసిన అకౌంట్ డిటర్మైజేషన్ వీటిల్ని బేస్ చేసుకొని వీటికి రిలవెంట్ అయిన అన్ని జిఎల్స్ అంటే ల్యాండ్ అక్విజిషన్ నేమ్ అంటే ల్యాండ్ పర్చేజ్ చేసి సేల్ చేసినప్పుడు లాస్, సేల్ చేసినప్పుడు రెవెన్యూ, ప్రాఫిట్ ఆన్ సేల్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అకౌంట్, అకౌంట్ డిప్రిషియేషన్, అక్యుములేటెడ్ డిప్రిషియేషన్, ఇలా మనకి మాక్సిమం ఒక 7 to 8 రిక్వైర్డ్ జిఎల్స్ ఉంటాయి. ఆ జిఎల్స్ ని క్రియేట్ చేసి ఆ జిఎల్స్ ని AO90 అనే టీ కోడ్ లో అకౌంట్ డిటర్మైజేషన్ మనం క్రియేట్ చేసినటువంటి అకౌంట్ డిటర్మైజేషన్ కి అసైన్ చేస్తారు. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ జిఎల్ కి డౌన్ పేమెంట్ కి ఎలా యాడ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్ గా అడ్వాన్స్ జిఎల్ సిస్టమ్ కి ఎలా యాడ్ అవుతాయో ఇక్కడ కూడా మన ఇక్కడ కూడా ఈ జిఎల్స్ ఎందుకు అని అంటే మనం అసెట్ కి సంబంధించిన ఫర్దర్ గా ఎంట్రీస్ పోస్ట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ ని సేల్ చేస్తాం. సో అసెట్ కి సేల్ ఎంట్రీని చేసినప్పుడు ఓన్లీ కస్టమర్ అకౌంట్ అండ్ ఏ అసెట్ ని సేల్ చేస్తాం, కస్టమర్ అకౌంట్ డెబిట్, అసెట్ సేల్ అకౌంట్ క్రెడిట్, ఈ టూ లైన్ ఐటమ్స్ ని మనము యూజరు అప్డేట్ చేస్తారు. కానీ ఆటోమేటిక్ గా సిమ్యులేట్ చేసినప్పుడు అక్యుములేటెడ్ డిప్రిషియేషన్, అసెట్ సేల్ కాంట్రా, అసెట్ పర్చేస్ కాంట్రా, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ క్రెడిట్ సైడ్, లాస్ అయితే లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ డెబిట్ సైడ్, ఇలా అడిషనల్ గా 4 GL అకౌంట్స్ మనం సిమ్యులేట్ చేయగానే డిస్ప్లే అయిపోతాయి. అవి ఎలా డిస్ప్లే అవుతాయి అంటే ఈ AO90 అనే కాన్ఫిగరేషన్ లో మనము ఈ అకౌంట్ డిటర్మైజేషన్ కి AO90 అనే కాన్ఫిగరేషన్ లో ఇక్కడ మనం క్రియేట్ చేసినటువంటి అకౌంట్ డిటర్మైజేషన్ కి ఈ అకౌంట్ డిటర్మైజేషన్ కి AO90 అనే టీ కోడ్ లో ఈ జిఎల్స్ అన్నిటిని మ్యాప్ చేస్తాం. మ్యాప్ చేసినందువల్ల మనకి ఫర్దర్ గా ఆటోమేటిక్ పోస్టింగ్ కి ఆ రిక్వైర్డ్ జిఎల్స్ సిమ్యులేట్ చేయగానే డిస్ప్లే అవుతాయి. అందువల్ల ఇక్కడ ఇది అకౌంట్ డిటర్మైజేషన్ అనే దాన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ నెంబర్ రేంజెస్ ఆల్రెడీ చెప్పాను. స్టేటస్ ఆఫ్ ఏయుసి అంటే ల్యాండ్ అనేది ఏంటి మనకి ఫినిష్డ్ ప్రొడక్ట్, అలాగే బిల్డింగ్స్ ఫినిష్డ్ ప్రొడక్ట్, ఫర్నిచర్ ఫినిష్డ్ ప్రొడక్ట్, వెహికల్స్ ఫినిష్డ్ అంటే రెడీ టు యూజ్ అన్నట్టు, టెక్నికల్ అసెట్స్ కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ అవి ఫినిష్డ్ ప్రొడక్ట్స్. ఏయుసి అంటే అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. సో ఇక్కడ నేను ల్యాండ్ టైప్ లో ఏయుసి అని పెట్టాను కాబట్టి దీని కింద మనం క్రియేట్ చేసే మాస్టర్స్ అసెట్ మాస్టర్స్ అన్ని కూడా
ఏయూసి అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి అసెట్లనే మనం దీని కింద క్రియేట్ చేస్తాం కాబట్టి ఓకే నో లైన్ ఐటమ్ ఓకే లైన్ ఐటమ్ అనే చెక్ బాక్స్ ని యాక్టివ్ చేయాలి. సో ఇప్పుడు ఈ స్క్రీన్ లోకి వెళ్ళి అసెట్ క్లాస్ ని డిఫైన్ చేశాను. 2001 కంపెనీ కోడ్ రిలేటెడ్ ల్యాండ్ అసెట్ క్లాసు లేదంటే ల్యాండ్ అని అప్డేట్ చేద్దాం కన్ఫ్యూజ్ లేకుండా. ల్యాండ్ క్లాస్ అకౌంట్ డిటర్మినేషన్. సో ల్యాండ్ కి మనం ఏ అకౌంట్ డిటర్మినేషన్ ఇచ్చామనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. పొజిషన్ లోకి వెళ్ళి డిపి ఎంటర్, లేదంటే ఇక్కడ కూడా కంపెనీ కోడ్ వస్తుంది డిపిఎంవి ల్యాండ్. సో డిమార్ట్ ప్రొవిజన్స్ 1000. ఇది అకౌంట్ డిటర్మైజేషన్స్. సో ల్యాండ్ కి మనం క్రియేట్ చేసిన అకౌంట్ డిటర్మైజేషన్ ని ఇక్కడ యాడ్ ఆన్ చేస్తాం. అలాగే స్క్రీన్ లేఅవుట్. సో ల్యాండ్ కి ఏ స్క్రీన్ లేఅవుట్ క్రియేట్ చేసాము, ల్యాండ్ కి అకౌంట్ డిటర్మైజేషన్ DMPV00, ల్యాండ్ కి స్క్రీన్ లేఅవుట్ ఏంటి DMP1. సో ల్యాండ్ కి సంబంధించిన స్క్రీన్ లేఅవుట్ ని ఇక్కడ సిస్టమ్ కి ఇన్పుట్ ఇస్తాం. DMPV ల్యాండ్ కి సంబంధించిన DMPV అనేదాన్ని యాడ్ ఆన్ చేస్తాను. మీ మమ్మీ ఇక్కడ ఉంది. నెక్స్ట్ నెంబర్ రేంజెస్. సో ల్యాండ్ కి సంబంధించి మనం ఏ నెంబర్ రేంజ్ ఇచ్చాము 01. సో ఆటోమేటిక్ గా ఇక్కడ ఎగ్జిట్ సెలెక్ట్ చేసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కంపెనీ కోడ్ కింద. ఏ కంపెనీ కోడ్ కింద ఏదనేది ఒకసారి ఎగ్జాంపుల్ చూస్ చేద్దాము. ఓకే ఇలా వద్దులేండి. సో నేను 01 అనేది ఇస్తాను. 2001 దీని కింద ఉన్నాయి. సో 2001 అనేది వచ్చింది. సో 200 కంపెనీ కోడ్లు ఇచ్చినటువంటి నెంబర్ రేంజ్ సీరియల్లో 01 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు అర్థమైంది కదా, ల్యాండ్ కి సంబంధించి అసెట్ క్లాస్ ని డిఫైన్ చేస్తాము. ఈ అసెట్ క్లియరా, ఇది అర్థమైందా? అర్థం అర్థమైంది కాకపోతే అన్న. ఇప్పుడు అడగండి, మీరు రన్నింగ్ నోట్స్ కూడా రాసుకోండి, నేను స్లోగా చెప్తున్నాను. ఇది అంటే మిగతా సబ్ మాడ్యూల్ ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్ అసెట్ అకౌంటింగ్ అనేది. సో ల్యాండ్ అసెట్ క్లాస్ ని క్రియేట్ చేసాము, దానికి షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ ఇచ్చాము. అలాగే అకౌంట్ ల్యాండ్ సంబంధించి క్రియేట్ చేసిన అకౌంట్ డిటర్మైజేషన్ ని మ్యాప్ చేసాము, ల్యాండ్ కి సంబంధించిన స్క్రీన్ లేఅవుట్ రూల్ మ్యాప్ చేసాము, నెంబర్ రేంజెస్ ఇచ్చాము. ఇక్కడ నో ఏయుసి ఆర్ సమ్మరీ అంటే ఇది ఏయుసి అసెట్ అయితే లైన్ ఐటమ్ సెటిల్మెంట్ అనే దాన్ని చెక్ చేయాలి. ఇది ఫైనల్ అసెట్ అయితే నో ఏయుసి అని పెట్టాలి. సో ఇక్కడ లైన్ ఐటమ్ సెటిల్మెంట్ అనే ఆప్షన్ ఎందుకు అంటా ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఫర్దర్ గా సిఓలోకి వెళ్ళినప్పుడు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో రియల్ టైమ్ లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఏయుసి కింద ప్రతిరోజు ఒక ఎక్స్పెండిచర్, ఒక అసెట్ కన్స్ట్రక్షన్ లో ఉంది, కంప్లీట్ అయ్యేదాకా ఎక్స్పెండిచర్ ని చూపించకుండా ఉండలేరు కదా. సో ఏ రోజుకి ఆ రోజు ప్లాంట్ లోకి అయిన ఎక్స్పెండిచరు, బయట ఐ మీన్ కన్స్ట్రక్షన్ కావాల్సిన మెటీరియల్ పర్చేస్ చేసినప్పుడు ఏ రోజుకి ఆ రోజు అయిన అమౌంట్ మొత్తం కూడా ఇంటర్నల్ ఆర్డర్ అనే ఒక ఆప్షన్ కింద యూజరు బుక్ చేస్తారు. ఇంటర్నల్ ఆర్డర్ కింద బుక్ చేసి ఎక్స్పెండిచర్ కింద ఏ రోజుకి ఆ రోజు రికార్డ్ అయిపోతుంది, బట్ అదంతా ఇంటర్నల్ ఆర్డర్ కింద ఉంటుంది. సో ఇంటర్నల్ ఆర్డర్ ని వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ అనేది కంపెనీ రిక్వైర్మెంట్ వేసుకొని ఇంటర్నల్ ఆర్డర్ టు ఏయుసి సెటిల్మెంట్ కింద కన్వర్ట్ చేస్తారు. అంటే ఒక వీక్ మొత్తానికి ఇంటర్నల్ ఆర్డర్ కింద అయిన ఖర్చుని ఆ వీక్ ఎండింగ్ లో ఏయుసిజిఎల్ కి కన్వర్ట్ చేసేస్తారు. అలా వీక్లీయో మంత్లీయో 10 days కు క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఏయుసి కింద సెటిల్మెంట్ చేస్తారు. ఎందుకంటే ఒక ఎగ్జాక్ట్ టైం కి టిల్ ఆ బిల్డింగ్ కి నేను ఎంత కన్స్ట్రక్షన్ కి అమౌంట్ స్పెండ్ చేస్తున్నాను అనే రిపోర్ట్ రావాలి అని అంటే టిల్ డేట్ కి ఇంటర్నల్ ఆర్డర్ లో ఉన్నటువన్నీ సెటిల్ చేసేసి ఏయుసిజిఎల్ ని ఫిక్స్ చేసుకుంటే కంప్లీట్ గా కన్స్ట్రక్షన్ కి మొత్తం ఎంత స్పెండ్ చేశారు, ఎన్ని రకాల ఇంటర్నల్ ఆర్డర్ నుంచి ఎంత అమౌంట్ స్పెండ్ చేశారు అనేది మనకి ఏయుసి రిపోర్ట్ లోకి జనరేట్ అవుతుంది. సో అందువల్ల ఏయుసి రిపోర్ట్ ఇప్పుడు మనం సెలెక్ట్ చేసేటువంటి అసెట్ ఏయుసి కన్నా అయితే ఇక్కడ లైన్ ఐటమ్ సెటిల్మెంట్ అనేదని సెలెక్ట్ చేస్తుంటే మంత్ డైలీ అయ్యే ఎక్స్పెండిచర్ ని లైన్ ఐటమ్ రూపంలోంచి ఐ మీన్ ఏదైనా లైన్ ఐటమ్ లోనే ఉంటుంది. సో ఈ ఎక్స్పెండిచర్ ని లైన్ ఐటమ్ టు ఏయుసి కింద కన్వర్ట్ చేయడానికి మనకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఈ లైన్ ఐటమ్ ని సెలెక్ట్ చేసుకుంటాము.
సో ఈ ఫర్దర్ గా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు అసెట్ క్లాస్, బ్లాక్, మేనేజ్, హిస్టారికల్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఇవి మనకి అవసరం లేదు, సేవ్ చేస్తాను. సో అసెట్ క్లాస్ క్రియేషన్. సో ఇలా ఒక అసెట్ క్లాస్ ని క్రియేట్ చేస్తాం. సో మన రిక్వైర్మెంట్ ఏంది, ఫర్దర్ గా ఉన్నటువంటి 5 అసెట్ క్లాస్ ని కూడా డిఫైన్ చేద్దాం. న్యూ ఎంట్రీస్, డిఎం, డిఎం పివి, పివి2, డిఎం పివి 2000. బిల్డింగ్స్ కి, సారీ, ఇది ఇవ్వాలి, డిఎం పివి 2000. డిఎం పివి 2000 మనం క్రియేట్ చేసిన అసెట్ క్లాస్ ని, సారీ, అది అకౌంట్ డిటర్మైజేషన్ కదా. సో మనం అసెట్ క్లాస్ ఏమనుకున్నాం, డిఎంపివి2. డిఎంపివి2. సో దీనికి ఏంటి, బిల్డింగ్స్, బిల్డింగ్స్, లాంగ్ టెక్స్ట్, షార్ట్ టెక్స్ట్ కూడా నేను బిల్డింగ్స్ అని అప్డేట్ చేశాను. సో అకౌంట్ డిటర్మైజేషన్ లో బిల్డింగ్ కి సంబంధించిన అకౌంట్ డిటర్మైజేషన్ ని నేను యాడ్ చేయాలి. సో బిల్డింగ్ సంబంధించిన అకౌంట్ డిటర్మైజేషన్ ఏంది, డిఎంపివి2, డిఎంపివి 2000 బిల్డింగ్స్. ఈ అకౌంట్ డిటర్మైజేషన్ ఎందుకంటే ఫర్దర్ గా మొత్తం ఎంటైర్ కాన్ఫిగరేషన్ అయిన తర్వాత అసెట్ అకౌంట్ ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ అంటే అకౌంట్ డిటర్మినేషన్ కి, అంటే AO9. ఇక్కడ జస్ట్ ఈ అకౌంట్ డిటర్మినేషన్ అనేది టెక్స్ట్. ఈ టెక్స్ట్ ని ఇక్కడ అసెట్ క్లాస్ లో మ్యాప్ చేస్తాం ఫస్ట్. ఫర్దర్ గా ఆ టెక్స్ట్ కి రిక్వైర్డ్ జిఎల్ఎస్ అన్నిటిని కూడా మ్యాప్ చేస్తాం. అందువల్ల ఆటోమేటిక్ గా కాన్ఫిగరేషన్ వల్ల డాక్యుమెంట్ పోస్ట్ చేసినప్పుడు అడిషనల్ గా 4 GL అకౌంట్స్ పిక్చర్ లోకి వస్తాయి సిమ్యులేట్ చేసినందువల్ల. సో ఈ DMPV 2000 అకౌంట్ డిటర్మినేషన్ అండ్ స్క్రీన్ లేఅవుట్, DMPV2 బిల్డింగ్స్, నెంబర్ రేంజ్, టూ థౌజండ్. 2 మీద డబుల్ క్లిక్ ఇచ్చాను. ఇది నో లైన్ ఐటమ్ సెటిల్మెంట్ కాబట్టి ఇంతకుముందు ఏయూసి సెలెక్ట్ చేశాను. లైన్ ఐటమ్ అనేది యాక్చువల్గా సెలెక్ట్ చేయకూడదు, ఇంతకుముందు స్క్రీన్ లో సెలెక్ట్ చేశాను. హలో, ఉన్నారా దీప్తి? ఉన్నా ఉన్నా అన్న. ఇంతకుముందు స్క్రీన్ లో ఏమైనా సెలెక్ట్ చేశాను లేదా, ఒకసారి ఎడిట్కి వెళ్దాం కావాలంటే. లైన్ ఐటమ్స్ లేదన్న, ఇక్కడ 01 సెలెక్ట్ చేశారు, ఇప్పుడు 02 సెలెక్ట్ చేశారు ఏం బిల్డింగ్. డిఎంపీవీలో ల్యాండ్కి వెళ్ళి ఈ లైన్ ఐటమ్ సెలెక్ట్ చేయకూడదు. లైన్ ఐటమ్ ఇది అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంటే సెలెక్ట్ చేయాలని చెప్పారు, కానీ ఇందాక సెలెక్ట్ చేయలేదన్న. సెలెక్ట్ చేశాను నేను ఇందాక. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అనే అసెట్ క్లాస్ కి మాత్రమే లైన్ ఐటమ్ సెలెక్ట్ చేయాలి. రిమైనింగ్ అన్ని కైండ్ ఓకే. ఆఫ్ అసెట్స్ కి నో ఏయూస్ అనేది సెలెక్ట్ చేయాలి. ఇందాక ల్యాండ్ కదన్నా మీరు చెప్పింది, ఫస్ట్ మళ్ళీ ఇది ఎడిట్ బిల్డింగ్ లోకి, కదా. బిల్డింగ్ అయిపోయింది, సేవ్ చేశాను. ఇది ఎడిట్ లోకి వెళ్ళి ల్యాండ్ కాటికి వెళ్ళాను. ఓకే. సో బిల్డింగ్స్ కూడా నో ఏయూసీ పెట్టినాను. సో ఇప్పుడు రిమైనింగ్ న్యూ ఎంట్రీస్కి వెళ్ళి, మీకు ఫస్ట్ అర్థమైంది అంటే కాన్సెప్ట్, ఎక్సెల్ ని మీరు నీట్ గా డెవలప్ చేసుకుంటారు. ఎక్సెల్ ని బేస్ చేసుకుని ల్యాండ్, బిల్డింగ్స్, ఫర్నిచర్, 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 ఇవన్నీ కూడా అసెట్ క్లాస్. ఫర్నిచర్ కి సంబంధించి మనం క్రియేట్ చేసిన అకౌంట్ డిటర్మైజేషన్, బిఎంపివి 3000. 3000 కదా ఫర్నిచర్. నెక్స్ట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్, టీవీ3 ఫర్నిచర్. నెక్స్ట్ నెంబర్ రేంజెస్, నెంబర్ రేంజెస్ లో 2001 కంపెనీ కోడ్ కింద థర్డ్ నెంబర్ రేంజెస్ ని యాడ్ చేస్తున్నాను. ఇది కూడా నో ఏయూసీ సమ్మరీ, లైన్ ఐటమ్ అవసరం లేదు. క్లియరా?
entry already exists. DMPV క్లియర్ అండి. 3. DMPV 3. DMPV 2 కదా, ఇప్పుడు 3. ఇక్కడ 4, 5, 6. సో DMPV3 ఫర్నిచర్ సేవ్ చేస్తాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళి అగైన్ న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి DMPV4. DMPV4 అంటే వెహికల్ కి సంబంధించిన అసెట్ క్లాస్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. సో వెహికల్ కి సంబంధించిన అకౌంట్ డిటర్మైజేషన్ ని మనం యాడ్ ఆన్ చేసి పెట్టాలి. సో DMPV4 అకౌంట్ డిటర్మైజేషన్ ఫర్ వెహికల్స్, స్క్రీన్ లేఅవుట్ ఫర్ వెహికల్స్, DMPV4 అండ్ నెంబర్ రేంజెస్ ఫర్ నెంబర్ రేంజెస్. ఫోర్త్ నెంబర్ రేంజ్ ని యాడ్ ఆన్ చేద్దాం. ఫోర్త్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. ఇది కూడా నో ఏయుసి అసెట్ కాదు కాబట్టి నో ఏయుసి సమ్మరీ సెటిల్మెంట్ అనేది సెలెక్ట్ చేసి ఎంటర్ సేవ్ చేస్తాం. మనం ఇక్కడ అకౌంట్ డిటర్మినేషన్ నెంబర్ కొట్టగానే ఎంటర్ కొట్టగానే ఇక్కడ ఆటోమేటిక్ వెహికల్స్ అనేది అది రావాలి. చెక్ చేసుకోండి సార్, చెక్ చేసి సేవ్ చేయండి. మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇప్పుడు 3 అకౌంట్ అంటే మీకు మామూలుగా అయితే ఒకటి చెప్పేసి వదిలేస్తారు, బట్ కంప్లీట్ గా అర్థమయ్యే దానికోసం మీకు ఇట్లా మల్టిపుల్ 3 or 4 యాడ్ ఆన్ చేసి చెప్తున్నాను. తర్వాత టెక్నికల్ అసెట్స్ DMPV5, DMPV5, 4 digits తీసుకుంటాం. DMPV5 ఎంటర్ టెక్నికల్ అసెట్స్, అకౌంట్ డిటర్మైజేషన్ ఫర్ టెక్నికల్ అసెట్స్, డిమార్ట్ ప్రొవిజన్స్, టెక్నికల్ అసెట్స్ ఫర్ అకౌంట్ డిటర్మైజేషన్, screen layout rules for technical assets, and number ranges for technical asset. Number ranges for technical asset 5. సో ఇలా ప్రతి అసెట్ క్లాస్ ని డిఫైన్ చేస్తాము. షార్ట్ డిస్క్రిప్షన్, లాంగ్ డిస్క్రిప్షన్ అప్డేట్ చేస్తాము. దానికి ఆ అసెట్ క్లాస్ సంబంధించి మనం క్రియేట్ చేసిన అకౌంట్ డిటర్మైజేషన్ యాడ్ చేస్తాము, స్క్రీన్ లేఅవుట్ రూల్ ని యాడ్ చేస్తాము, నెంబర్ రేంజెస్ ని యాడ్ చేస్తాం. అది ఏయుసి అయితే లైన్ ఐటమ్ సెలెక్ట్ చేస్తాం, అది ఏయుసి కాకపోతే లైన్ ఐటమ్ సెలెక్ట్ చేయము. ఇంటర్ సేవ్. అసెట్ ఆల్రెడీ సేవ్డ్. బ్యాక్ వెళ్ళి సో ఫైనల్ గా ఏయుసి పెండింగ్ అవుతుంది. ఏయుసికి సంబంధించి కూడా క్రియేట్ చేద్దాం. DMPV6. టెక్నికల్ సారీ ఏయుసి అసెట్. ఏయుసి అంటే అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. అది ఏ అసెట్ అయినా, ఈవెన్ ప్లాంట్ అయినా, మిషనరీ అయినా, బిల్డింగ్ అయినా, ఏదైనా కన్స్ట్రక్షన్ లో ఉన్న వాటిని అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అంటాం. ఏయుసి అసెట్స్, అకౌంట్ డిటర్మైజేషన్. ఏయుసి అసెట్ కోసం ఒక అకౌంట్ డిటర్మైజేషన్ క్రియేట్ చేసాము. DMPV ఏయుసి. నెక్స్ట్ ఏయుసి
అసెట్స్ రిలవెంటెడ్ ఒక స్క్రీన్ లేఅవుట్ ని క్రియేట్ చేస్తున్నాము. సో దాన్ని DMPV4 AUC నెంబర్ రేంజెస్ కంపెనీ కోడ్ లో అసెట్ మాస్టర్ కి సంబంధించిన క్రియేట్ చేసిన నెంబర్ రేంజ్ లో 6th 1 AUC అసెట్స్ కి ఇద్దాం. ఇక్కడ మటుకు లైన్ ఐటమ్ ని సెలెక్ట్ చేయాలి. లైన్ ఐటమ్ సెటిల్మెంట్ ఈ ఏయుసికి మాత్రమే ఈ లైన్ ఐటమ్ సెటిల్మెంట్ అనేది సెలెక్ట్ చేస్తాం. సేవ్. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్ చేస్తాం. సో రియల్ టైమ్ లో అసెట్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలన్నా బ్లాక్ చేయాలన్నా కానీ ఇక్కడ స్క్రీన్స్ ఉంటాయి మనకి. అసెట్ క్లాస్ లో మనకి అసెట్ బ్లాక్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే ఈ ఏయుసి కింద ఇంకా ఏ ఎంట్రీని కూడా పోస్ట్ చేయకుండా ఉండాలంటే టాప్ లెవెల్లో ఇక్కడ బ్లాక్ చేస్తారు. ఈ ఆప్షన్స్ అన్ని యూజర్స్ కి ఉండవు. అసలు ఈ స్క్రీన్స్ యూజర్ లెవెల్లో డిస్ప్లే కావు. సో ఇలా అసెట్ కి సంబంధించిన అసెట్ క్లాస్ ని మనం క్రియేట్ చేస్తాం. అసెట్ క్లాస్ ని క్రియేట్ చేసి అసెట్ క్లాస్ కి అకౌంట్ డిటర్మైజేషన్, స్క్రీన్ లేఅవుట్, నెంబర్ రేంజెస్, ఏవిసి అనేది సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ వరకు క్లియరా? క్లియర్ అర్థమైంది. అండి. నెక్స్ట్ మనకి అసెట్ అకౌంటింగ్ లో మనకి రిక్వైర్డ్ జిఎల్స్ ఏమేమి జిఎల్స్ వస్తాయి మనకి అసెట్ అకౌంటింగ్ లో ఏ కైండ్ ఆఫ్ జిఎల్స్ ని మనం యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్, బిల్డింగ్స్, ఫర్నిచర్, వెహికల్స్ నీడ్ టు క్రియేట్ రీకన్సిలేషన్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డొమెస్టిక్ వెండర్స్ ఒక 100 వెండర్స్ ఉన్నారనుకో. 100 వెండర్స్ వైజ్ ఓవరాల్ గా మనకి రిపోర్ట్ రావాలంటే డొమెస్టిక్ రీకన్సిలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. సో అలాగే ఇక్కడ కూడా ల్యాండ్ అనే దాని కింద ఎన్ని టైప్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి, వీటి యొక్క ఓవరాల్ వాల్యూ మనం తెలుసుకోవడానికి అంటే రీకన్సిలేషన్ రూపంలో ఈ ల్యాండ్ కింద ఉండేటువంటి కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ల్యాండ్స్ ఉంటాయి. వీటన్నిటి ఓవరాల్ ఎగ్జాక్ట్ వాల్యూ తెలుసుకోవాలి అని అంటే మనము ల్యాండ్ సంబంధించిన రీకన్సిలేషన్ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి. సో నీడ్ టు క్రియేట్ అసెట్స్ రీకన్సిలేషన్ జిఎల్ అకౌంట్. సో ఇక్కడ మనకి నెంబర్ రేంజెస్ ఎంత ఇచ్చామో దాన్ని బేస్ చేసుకొని అసెట్ ని క్రియేట్ చేస్తాం. ల్యాండ్ కి సంబంధించిన అసెట్ ని క్రియేట్ చేస్తాం. సో ఈ FS00T కోడ్ లోకి వెళ్ళి ఒకసారి మనకి వర్డ్ షీట్ ని కూడా ఎఫెక్ట్ చేస్తాము. ప్లాంట్ అండ్ మెషినరీ, జిఎల్ అకౌంట్ డిప్రిషియేషన్, సేల్ అంటే జస్ట్ నేను ఇక్కడ జస్ట్ 6 జిఎల్స్ ని క్రియేట్ చేశాను. మనకి ఒక్కొక్క మాడ్యూల్ కింద ఒక్కొక్క దాని కింద సపరేట్ గా 5 to 6 జిఎల్స్ ని క్రియేట్ చేస్తాను, మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుందని. సో ప్లాంట్ అండ్ మిషనరీ ఏంటి, అది ఒక అసెట్. మనం దీనికి డైరెక్ట్ గా అసెట్ కింద క్రియేట్ చేయొచ్చు, లేదంటే ప్లాంట్ అండ్ మిషనరీ సంబంధించిన ఒక రీకన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ రీకన్సిలేషన్ అకౌంట్ కింద ఈ ప్లాంట్ అండ్ మిషనరీని క్రియేట్ చేస్తాం. బట్ ఎనీహౌ ఈ ప్లాంట్ అండ్ మిషనరీ ఈ అసెట్ ని మనం క్రియేట్ చేయాలంటే దీనికి FS00లోకి వెళ్ళి అసెట్ జిఎల్ ని క్రియేట్ చేసి అసెట్ ఏమవుతుంది మనకి, అది ఫిక్స్డ్ అసెట్. సో ఆ ఫిక్స్డ్ అసెట్ ఈ అసెట్స్ అన్ని కూడా మనకి ఏది బ్యాలెన్స్ షీట్ కింద వస్తాయి. సో బ్యాలెన్స్ షీట్ లో బ్యాలెన్స్ షీట్ ని సెలెక్ట్ చేస్తాము. అక్కడ రీకన్సిలేషన్ అకౌంట్ ని సెలెక్ట్ చేసి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో G067 అనే దాన్ని సెలెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు నేను మన అసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ కి ఈ నెంబర్ రేంజెస్ ని నేను రిమూవ్ చేసి ఇంకొక న్యూ నెంబర్ రేంజెస్ ని యాడ్ చేస్తుంటాయి. ఎలా నాకు ఆ నెంబర్ రేంజెస్ వస్తాయి, మన ఓబిడిలో ఫిక్స్డ్ అసెట్స్ కి OBD4 అనే టీ కోడ్ లోకి వెళ్తే ఇది క్లోజ్ చేస్తుంది. OBD4 OBD4 అనే స్క్రీన్ లోకి వెళ్తే మనకి ఫిక్స్డ్ అసెట్ అంటే ఐ మీన్ నెంబర్ రేంజెస్ ఇచ్చుంటాం. ఈ నెంబర్ రేంజెస్ మనం జిఎల్ ని క్రియేట్ చేసేటప్పుడు ఒక నెంబర్ రేంజ్ తీసుకుంటాం కదా, రీకన్సిలేషన్ అకౌంట్ ఏ జిఎల్ అయినా. అలా ఫిక్స్డ్ అసెట్స్ కి ఇచ్చినటువంటి నెంబర్ రేంజ్ సీరియల్ లోంచే మనము ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ సంబంధించిన రీకన్సిలేషన్ జిఎల్ అకౌంట్ ని పిక్ చేసుకోవాలి. సో ఫిక్స్డ్ అసెట్స్ కి ఏముంటాయి మనకి ఇక్కడ, ఫిక్స్డ్ అసెట్స్ సంబంధించి ముందు మనం ఒక పొజిషన్ లోకి వెళ్ళి
చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డిమార్ట్ ప్రొవిజన్స్, డిపి, ఓసి, ఆపరేటివ్, డిమార్ట్ ప్రొవిజన్స్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్. దీంట్లో ఫిక్స్డ్ అసెట్ ని మనం ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్డ్ అసెట్ గ్రూప్ 1,00,0601, 1,00,06, 1,00,0601 to 1,00,0700, 1,00,0700 అంటే ఈ నెంబర్ రేంజ్ లో మనము ఫిక్స్డ్ అసెట్ సంబంధించిన రీకన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే రీకన్సిలేషన్ రీకన్సిలేషన్ అన్న అసెట్ అక్విజిషన్, అంటే అక్విజిషన్ అయితేనే, పర్చేజ్ చేస్తేనే అది రీకన్సిలేషన్ లో మనకు బ్యాలెన్స్ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు అసెట్ అక్విజిషన్, రీకన్సిలేషన్, సో ఎలా అయినా మీ మీ అండర్స్టాండింగ్ ప్రకారం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను ల్యాండ్, బిల్డింగ్స్, ఫర్నిచర్, వెహికల్ అనే దానికి నెంబర్ రేంజెస్ ని క్రియేట్ చేస్తాను. సో FS00లోకి వెళ్ళి ల్యాండ్ కి సంబంధించి ఏమైనా స్టిల్ అసెట్ ని క్రియేట్ చేసినామో లేదో చెక్ చేస్తుంది. కరెంట్ అసెట్, ఫిక్స్డ్ అసెట్ లో ఏమీ లేవు. సో న్యూ ఆప్షన్ లోకి వెళ్ళి ఫిక్స్డ్ అసెట్ కింద 1,00,0601, 1,00,0601 అని సెలెక్ట్ చేసుకొని టైప్ అండ్ డిస్క్రిప్షన్ ఫిక్స్డ్ అసెట్స్. ఆల్ ఫిక్స్డ్ అసెట్స్ కమ్స్ అండర్ ద విచ్ GL group? Comes under the balance sheet or P&L account? బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్. Okay. And because fixed assets group, account group FAGS only defined for accounts 1,000. సారీ, నేను 1,00,0601 అని ఇచ్చాను, 1,000. సో బ్యాక్ వెళ్ళి తీసుకెళ్ళి 1,00,0601 ఫిక్స్డ్ అసెట్స్